మనం మన జీవితంలో ఏం సాధించాలి అని అనుకున్నా కూడా ఒక 3 విషయాల్ని కరెక్ట్గా సరిచూసుకోవాల్సి ఉంటుంది. మొదటిది స్కిల్, రెండవది వర్క్ ఎబిలిటీ, మూడవది ప్రొడక్టివిటీ. స్కిల్ విషయానికి వచ్చేసరికి ఈ ప్రపంచంలో ఉన్న దాదాపుగా అందరి మనుషులకు సమానమైనటువంటి స్కిల్ ఉంటుంది. కానీ వర్క్ ఎబిలిటీలోకి వచ్చేసరికి రకరకాల తేడాలు ఉంటాయి. అంటే కొంతమంది చాలా చురుగ్గా పనిచేస్తారు, కొంతమంది లేజీగా పనిచేస్తారు. ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క వర్క్ ఎబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ప్రొడక్టివిటీ కూడా మనం చేసేటువంటి పని పైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ వర్క్ ఎబిలిటీ ఎవరైతే సరిగ్గా ఉంటారో, సరిగ్గా చూసుకోగలుగుతారో, దాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సరైనటువంటి ప్రొడక్ట్ని బయటికి తీసుకురాగలుగుతారు. లేదనుకోండి, ఆ వర్క్ ఎబిలిటీ కంటే సరిగ్గా లేకపోతే వాళ్ళు సరైనటువంటి ప్రొడక్ట్ను తీసుకురాలేదు. మనలో ఎంత స్కిల్ ఉన్నది అనేది ఎవరు పట్టించుకోరు. అలాగే మనలో ఎంత వర్క్ ఎబిలిటీ ఉన్నది అనే విషయాన్ని కూడా ఎవరు పట్టించుకోరు. అందరూ పట్టించుకునేది చివరికి కేవలం ప్రొడక్టివిటీని మాత్రమే. మనం ఏం సాధించాం అనేదే ఫైనల్గా మ్యాటర్ అవుతుంది. సో కాబట్టి మనలో ఉన్న స్కిల్ని సరైన విధంగా వర్క్ ఎబిలిటీగా మార్చుకుంటున్నామా, మనం చేస్తున్న పనిలో స్మార్ట్ వర్క్ తక్కువైందా, హార్డ్ వర్క్ తక్కువైందా, ఏది తక్కువైంది అనే విషయాన్ని మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ సరైనటువంటి ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మనం అందరం తప్పకుండా విజయం సాధించగలుగుతాం. ఆల్ ద బెస్ట్.